నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం డాక్టర్ కాలు మొక్కిన రోగి బంధువులు. ఎమర్జెన్సీపై అర్ధరాత్రి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన రోగిని చేర్చుకోకపోవడంతో డాక్టర్ కాలు మొక్కిన రోగి బంధువులు. మీరు ఎక్కడ వెళ్ళాలి మరి మేము? అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంటీరియర్ లేకుండా ఎట్లా ఉంటది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది మేము. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం? మేము ఏం వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? మీకు కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మేడం. మా దగ్గర ఉన్నట్టు పైసలు లేదు మేడం. పైసలు ఉన్నట్టు మేము అంత హాస్పిటల్లోకి ఇడికి ఎందుకు వస్తుంటే మేడం? దూరంకి వెళ్ళి వచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ మీరు ఆక్సిజన్ పోర్ట్ లేదు. ఇప్పుడు తీసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా అయ్యాలి? మేము ఇంత పెద్ద ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నారు. వెళ్ళి చూడు, మేము రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కడు కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే మేము తీసుకుంటాం. నాకు ఏంటి పేషెంట్ ఉంది, మేము తీసుకుంటాం. స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం. స్ట్రోక్ లేదు, అబ్డామినల్ పెయిన్ ఉంది. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ నుంచి కాదు. అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళడానికి పంపించారు మరి మేడం. మాకు నియర్ 100 అట్లీస్ట్ 45 minutes అయింది. మేము పేషెంట్ ని చూసినాం. అది తర్వాత కూడా చెప్పిన నా దగ్గర ఆక్సిజన్ పోర్ట్ ఏం లేదు. ఎప్పుడు చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నావు అయితే మేము ఏం చేయాలి చెప్పండి? అండ్ అది వీడియో పనిచేయాలి. మరి అవును మేడం, మరి ఎక్కడ చెప్పాలి చెప్పండి? మరి మీరు కొంచెం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కదా మేడం. మీరు చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కడు ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోతుందని చెప్పండి అన్న మీరు. ఇట్లా